ఫ్యామిలీ వీకు బాగా ఎఫెక్ట్ అయితే చూపించింది అనిపించింది. అందరూ ఆల్మోస్ట్ కంటెస్టెంట్స్ 9 మంది గూడా ఫ్యామిలీ వీక్‌లో వచ్చినటువంటి ఇన్‌పుట్స్ ద్వారా వాళ్ళు మొత్తానికైతే కొంత కన్‌ఫ్యూజన్ గావచ్చు. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్‌పుట్స్‌ని తీసుకుంటున్నారు. తీసుకొని గేమ్‌ని ఎలా మలుపు తిప్పుకోవాలి, ఎలా టర్న్ జేసుకోవాలి అనే విధంగా అయితే ఉన్నారు. అది స్పష్టంగా ఈరోజు జరిగినటువంటి నామినేషన్స్‌లో మనకి క్లియర్ కట్‌గా కనిపించింది. ఇక బిగ్ బాస్ ఈ వారం అంతా ఫ్యామిలీ వీక్ నడిచింది కాబట్టి మీకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చారని అయితే అనుకుంటున్నాం మేము. ఫినాలే చేరడానికి మీకు కావలసిన ఉత్సాహాన్ని ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మీరు పొందారని ఆశిస్తూ మీ మదిలో దాచుకున్నటువంటి ఏదైనా ఎవరితోనైనా మీరు నామినేట్ చేయాలనుకుంటారు మీ తోటి కంటెస్టెంట్‌ని. కానీ అది చెప్పలేకపోతుర్రు. అది చెప్పలేక మీ లోపలనే ఉండిపోతుంది. ఆ బాండింగ్స్‌లో గావచ్చు, ఆ ఎఫెక్షన్ వల్ల గావచ్చు, వీటన్నిటి వల్ల మీరు చెప్పలేకపోతుర్రు కాబట్టి, ఈ వారం 2 లెవెల్స్‌లో నామినేషన్స్ జరుగుతాయనైతే బిగ్ బాస్ చెప్పి, ఫస్ట్ లెవెల్ సీక్రెట్ బ్యాలెట్ బాక్స్ దాని ద్వారా ఒక లెవెల్ నామినేషన్స్ జరుగుతాయి. ఈ నామినేషన్స్ తర్వాత సెకండ్ లెవెల్ నామినేషన్స్ జరుగుతాయి. ఫస్ట్ లెవెల్ నామినేషన్స్‌ని స్టార్ట్ చేసింది ఇమాన్యుయల్‌తో స్టార్ట్ చేస్తారు. ఇమాన్యుయల్ వెళ్ళి డేమాన్ పవన్‌ని నామినేట్ చేస్తూ తను చెప్పినటువంటి రీజన్ ఏందంటే, 7 వారాల నుంచి నాకు అసలు క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వడానికే అవకాశం దొరకట్లేదు అనేసి అంతగా అడిగి రిక్వెస్ట్ చేసి ఆ క్యాప్టెన్సీ కంటెండర్ కోసం దివ్య, తనుజ గారు ఎంత గొడవ పడ్డారో చూశారు కదా! అలాంటిది నాకు దొరకట్లేదు, అవకాశం రావట్లేదు అన్న డేమాన్ పవన్ ఆ క్యాప్టెన్సీ కంటెండర్ వచ్చిన తర్వాత దాన్ని యుటిలైజ్ చేసుకోలేదని అయితే నాకు అనిపించింది. అది వచ్చిన మరుక్షణమే ఎక్కువ సేపు కూడా ఉంచుకోలేదు. వెంటనే తను వేరే పర్సన్ కోసం గివ్ అప్ చేశాడని నాకు అనిపించింది. అందుకనే ఎందుకు మరి అంత ఆత్రంగా నాకు అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి వచ్చిన తర్వాత వేరే పర్సన్‌కి అంత ఈజీగా గివ్ అప్ చేయడం అనేది నాకు నచ్చలేదు బిగ్ బాస్. అందుకని నేను నామినేట్ చేస్తా అన్నాడు. అది వాస్తవంగా అది రియల్ అనే అనిపిస్తుంది. సరే, రీతు మీద తనకున్నటువంటి ఫ్రెండ్ బాండింగ్ కావచ్చు, ఏది కావచ్చు గానీ, ఇక్కడ మరో రకంగా డేమాన్ ఎఫెక్ట్ అయ్యాడనేది 100%. తన కోసం తను స్టాండ్ తీసుకొని నిలబడలేకపోయిండు. అసలు కెప్టెన్ కాలేదు రీతు. రీతుకి అవకాశం ఇవ్వాలి. ఒక పక్కనేమో 7 వారాల నుంచి నాకు అవకాశం దొరకలేదు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. కానీ ఆ అవకాశం వచ్చింది. ఆ అవకాశం రావడమే రీతు టీమ్‌లో ఉండడం గూడా కొంత డేమాన్‌కి అది మైనస్సే అయింది. ఫైనల్‌గా చాలా నెగటివిటీని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటు డేమాన్ అవకాశం అంత గివ్ అప్ ఇయడం వల్ల ఇటు రీతు గూడా సెల్ఫిష్‌గా ఉంది. కంప్లీట్‌గా తన కోసమే. చివరి రౌండ్‌లో కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత ఓట్స్ వచ్చి, తర్వాత రౌండ్‌లో గనక ఒకవేళ రీతు అంత క్లోజ్ ఫ్రెండ్ బాండ్ ఉంటే రీతు డేమాన్‌ని ఉంచుకోవాలి గదా! డేమాన్, రీతు వీళ్ళిద్దరు కలిసి సుమన్ శెట్టికి ఓటు వేసి ఎక్కువ ఓట్లు సుమన్ శెట్టికి వచ్చినాయి కాబట్టి సుమన్ శెట్టిని అది హంగ్రీ మాన్స్టర్‌లోకి పంపియాలి గదా! ఆహారంగా. ఎందుకు చేయలేదు? రీతు సెల్ఫిష్‌గా ఉంది. ఒకవేళ డేమాన్ ఉంటే చివరి వరకు ఉంటే వాడికి ఆశ పుట్టి వాడే కెప్టెన్ అయితాడు ఏమో! వాడిని ముందే పంపియడం బెటర్ అని ఆలోచించిందని వీళ్ళ ఆలోచన. అటు డేమాన్ పవన్, రీతు యొక్క ఆలోచన ఏందంటే అక్కడ అంటే హంగ్రీ మాన్స్టర్ లోపలికి వెళ్ళిన తర్వాత గూడా అక్కడ గూడా చాలా గేమ్ ఉంది. అక్కడ కొంచెం బలంగా ఉన్నటువంటి మనుషులు ఉంటే ఆ లివర్‌ని పుష్ చేయడంలో హెల్ప్ అవుతది అని వాళ్ళ ఆలోచన. వాళ్ళనుకున్న విధానం అది. డేమాన్ గావచ్చు, రీతు గావచ్చు. ఇది కానీ ఇక్కడ ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళ లెక్కలు వాళ్ళు వేసుకొని మొత్తానికైతే డేమాన్‌ని నామినేషన్‌లోకైతే ఇమాన్యుల్ పెడతారనమాట. ఇది తర్వాత గూడా వస్తది గాబట్టి ఇప్పుడు కొంత క్లారిటీ ఇచ్చా. తర్వాతకి షార్ట్‌గా కంప్లీట్ చేద్దాం. దాని తర్వాతకి కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చేసి సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తూ కళ్యాణ్ చెప్పినటువంటి రీజన్ ఏందంటే, నేను మాటిచ్చా. ఏది? ఆల్రెడీ కెప్టెన్ 2 టైమ్స్ కెప్టెన్ అయినటువంటి డేమాన్‌ని తీసేయాలి. దాని తర్వాతకి సింగిల్స్ కెప్టెన్ అయినటువంటి నేను. దాని తర్వాత ప్లేస్‌లో హాఫ్ కెప్టెన్ అయినటువంటి సుమన్ గారు. అసలు కెప్టెన్ కానటువంటి రీతు గురించి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు సుమన్ శెట్టి గారు ఔట్ రైట్‌గా నేను రీతుకి ఇచ్చేస్తా అని చెప్పుకున్నారంట వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు. రీతుకి ఇస్తానన్నాడు కాబట్టి నేను కూడా సరే ఇస్తా అనేసి కళ్యాణ్ అన్నాడంట. నేను ఇస్తా అన్నా. కానీ నేను లాస్ట్ వరకు ఉండాలనుకున్నా గదా! నేను లాస్ట్ వరకు ఆట ఆడాలనుకున్నా. కానీ సుమన్ శెట్టి ఏం చేసిండంటే అక్కడ క్లియర్ కట్‌గా ఓటింగ్ వేసేటప్పుడు
నన్ను ఫస్టే నేను మాట ఇవ్వడమే ఆలస్యం. వాళ్ళు నన్నే ఫస్ట్ ఎలిమినేట్ చేసి హంగ్రీ మాన్స్టర్‌లోకి పంపించారు. అది ఎంతవరకు కరెక్టు? సుమన్ నాకు చాలా అసలు టాస్క్ ఆడాలి అని అంటే నేను ఇష్టంగా ఉన్నా. నేను టాస్క్‌లు ఆడాలే, అవసరమైతే కెప్టెన్‌కి దగ్గరగా అంటే ఎంతో కొంత బెటర్‌గా ఉండాలే, నేను నిలబడాలే అని నేను అంత ఇంట్రెస్ట్‌గా ఉన్నా. కానీ అవతల డేమాన్ రీతు కోసం గివ్ అప్ ఇవ్వాలనుకుంటున్నాడు అనేది స్పష్టం. సరే బయటికి ఏం చెప్తున్నా మనకక్కడ తెలిసేదంటే ఇవ్వాలని స్పష్టం. కానీ అసలు అలాంటి సిట్యుయేషన్‌లో సుమన్ శెట్టి వేయాల్సింది ఓటు ఎవరి కోసం? డేమాన్‌కి వేయాలి. డేమాన్ ఎట్లా గివ్ అప్ ఇస్తాడు కాబట్టి డేమాన్ పంపించేద్దాం ఫస్ట్ అని డేమాన్‌కి వేయాలి. కానీ డేమాన్‌కి వేయకుండా నేను నా స్ట్రాంగ్ పర్ఫెక్ట్ పాయింట్స్ నేను పెట్టా. నేనెందుకు ఉండాలి అని. ఆ పాయింట్స్ పెట్టినప్పటికి గూడా సుమన్ శెట్టి నాకు ఓటేయడం అనేది నాకు నచ్చలేదు అనే విధంగా అయితే కళ్యాణ్ తనని నామినేట్ చేశాడు. ఇది చాలా వరకు వ్యాలిడ్ 100%. కళ్యాణ్ నేను ఆడాలి, నిలబడాలని 100% కళ్యాణ్ అంటుండు. డేమాన్ డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో మొత్తానికి ఫైనల్‌గా డేమాన్ నాకు 7 వారాల నుంచి అవకాశం దొరకట్లేదు అంటుండు గానీ, ఫైనల్‌గా ఇచ్చేది రీతు కోసం వదిలేయాల్సిందే. అదే ఫస్ట్ పంపియొచ్చు కదా! నేను ఎక్కువగా పోరాటం చేస్తున్నా. నాకు కావాలి అని నేను అంటున్నా. డేమాను ముందే గివ్ అప్ ఇవ్వడానికి రెడీ అయిపోయిండు. అలాంటి వాడిని ఫస్ట్ పంపియొచ్చు కదా! అతనికి సుమన్ శెట్టి ఎందుకు ఓటేయట్లేడు? సుమన్ శెట్టి రీతుని ఎలా నమ్ముతుండు? నన్నెందుకు నమ్మట్లే? ఇన్ని పాయింట్స్ చెప్పిన అనేది పాయింట్ కళ్యాణ్‌ది. దాని తర్వాతకి భరణి గారొస్తారు. భరణి గారొచ్చేసి తనుజని నామినేట్ చేస్తాడు. తనుజని నామినేట్ చేస్తూ భరణి గారు చెప్పిన పాయింట్స్ ఏందంటే, ఇద్దరికి అంటే దివ్యకి అండ్ తనుజకి ఇద్దరికి వీళ్ళిద్దరికీ నేను చాలా చెప్పిన. వీరిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉంటే మీ మధ్య డిఫరెన్సెస్ వస్తే ఆ డిఫరెన్స్ మధ్యలోకి నన్ను లాగవాకిరి. నన్ను లాగి మాట్లాడుకోవద్దు, నన్ను లాగొద్దని చెప్పిన. అయినా సరే మొన్న జరిగినటువంటి దివ్య అండ్ తనుజ ఆర్గ్యుమెంట్స్‌లో నన్ను లాగారు. అది నాకు నచ్చలేదు. చాలా సార్లు చెప్పా ఇప్పటికి. అయినా సరే ప్రతిసారి వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవ జరిగినా సరే నన్ను లాగుతున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు దివ్యని నామినేట్ చేశా. ఈరోజు తనుజని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి భరణి గారైతే నామినేట్ చేయడం జరిగింది. దాని తర్వాతకి డేమాన్ పవన్ వస్తాడు. డేమాన్ పవన్ వచ్చేసి కళ్యాణ్‌ని నామినేట్ చేస్తాడు. కళ్యాణ్‌ని నామినేట్ చేస్తూ డేమాన్ పవన్ చెప్పిన పాయింట్స్ అంత పర్ఫెక్ట్ కాదేమో అని అనిపించింది. ఎందుకంటే మరి లాస్ట్ వీక్ సపోర్ట్ చేస్తా అని సరే ఇప్పుడు డేమాన్ పవన్‌ని తీసేయలేదు కదా! డేమాన్ పవన్‌ని నువ్వే ఎళ్ళాలిరా ఫస్ట్ హంగ్రీ మాన్స్టర్‌లో అని పట్టుబట్టి కూర్చోలేదు కదా! ఫైనల్‌గా కళ్యాణ్ వెళ్ళిపోయాడు. సరే బిగ్ బాస్ వార్నింగ్ తర్వాతనో ఎట్లనో కళ్యాణ్ వెళ్ళిపోయాడు. అది ఒక రకంగా సపోర్టే కదా! ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చెప్పింది ఏందంటే, ఈ రోజు ఇన్ని ఆర్గ్యుమెంట్స్ జరగడానికి కూడా ఇంకా ఫర్దర్ ముందుంది. అక్కడ మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఇక్కడ కళ్యాణ్ నాకు సపోర్ట్ చేయట్లేడు అనే రీజన్ తోటి డేమాన్ పవన్ కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు? కామెంట్ చేయండి. దాని తర్వాత ఇంకా మనం నెక్స్ట్ మాట్లాడేదుంది. అసలు దాంట్లో మాట్లాడదాం. దివ్య వచ్చేసి భరణి గారిని నామినేట్ చేస్తూ చెప్పేదంటే, చాలా వారాల నుంచి నేను చాలా బాధపడుతున్నా. అంటే తను వచ్చిన థర్డ్ వీక్ తర్వాత నుంచి ఒక వారము దాని తర్వాత నుంచి చాలా బాధపడుతుందంట భరణి గారి విషయంలో. ఆయన కోసం నేను చాలా సార్లు స్టాండ్ తీసుకుంటా, నిలబడతా ఎవరైనా ఏమైనా అంటే కూడా. కానీ ఆయన అందరి కోసం హౌస్‌లో నన్ను తప్ప మిగతా వారి అందరి కోసం స్టాండ్ తీసుకుంటాడు. వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. అన్ని రకాలుగా ఉంటాడు. కానీ నా వరకు వచ్చేసరికల్లా ఎందుకో నాకు సపోర్ట్ చేయాల్సొచ్చినా, నాకు స్టాండ్ తీసుకోవాల్సొచ్చినా కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని మళ్ళీ తర్వాతకి నిదానంగా వస్తా అంటాడు. అదెందుకో నా మోరల్‌ని, నా గేమ్‌ని ఎఫెక్ట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. అందుకే నేను భరణి గారిని నామినేట్ చేస్తున్నానైతే. తను భరణి గారిని నామినేట్ చేస్తుంది. దాని తర్వాతకి సుమన్ శెట్టి గారొస్తారు. సుమన్ శెట్టి గారు వచ్చేసి సంజన గారిని నామినేట్ చేస్తాడు. సంజన గారిని నామినేట్ చేస్తూ చెప్పేదేంటంటే సుమన్ శెట్టి గారు ఏం చెప్పేదేంటంటే, నన్ను సుమన్ డార్లింగ్ అంటుంది. అది నాకు మంచిగా అనిపియట్లేదు. హౌస్ హార్మనీ మొత్తం దెబ్బతింటుంది ఆమె వల్ల. అదేవిధంగా కిచెన్‌లో నేను వర్క్ చేసుకుంటుంటే, ఆమె వచ్చేసి ఒక పని చేస్తుంటే, ఇంకో పని చేస్తుంటే అలా డిస్టర్బెన్స్ చేస్తుంది. కొన్ని సార్లు మనం లైవ్ చూసే వాళ్ళు కూడా అనిపిస్తది. ఇలా నెడుతుంటది. ఎందుకో ఇప్పుడు అవతల పర్సన్‌కి ఇష్టం లేనప్పుడు కామ్‌గా ఉండొచ్చు కదా సంజన గారు. మేబీ అది ఆయన చెప్పిన దాంట్లో సరే సిల్లీ రీజన్ అయినా సరే అతనికి ఇష్టం లేదేమో. సుమన్ డార్లింగ్ అని పదే అనటం. ఇలా అంటుంటుంది అతన్ని. అది మరి తనకి ఎందుకో అలా అనడం కావచ్చు. అవన్నీ కూడా సుమన్ అనటం గాని ఇయన్నీ కూడా నాకు నచ్చలేదు అవి అనే పాయింట్స్ మీద అయితే సుమన్ శెట్టి గారు నామినేషన్ ఇచ్చారు. ఎంత సిల్లీ పాయింట్స్ అయినా మరి ఆయనకి నచ్చలేదు. మనం ఏం చేస్తాం? కాబట్టి సరే అది డైరెక్ట్ చెప్పుంటే బాగోదేమో కానీ నామినేషన్‌లోకి తీసుకొచ్చి నామినేట్ చేశాడు. దాని తర్వాతకి తనుజ వస్తుంది. తనుజ వచ్చి డేమాన్ పవన్ నామినేట్ చేస్తుంది. డేమాన్ పవన్ నామినేట్ చేస్తూ తనుజ చెప్పిన పాయింట్స్ ఏంటంటే,
నేను చాలా సార్లు చెప్పడం జరిగింది డేమన్ పవన్కి. చిన్న చిన్న రీజన్స్‌కే చిన్న వాటికే రీతు, డేమన్ పవన్ విపరీతంగా అరుచుకుంటారు, గొడవ పడుతుంటారు. ఎక్కడో కూర్చొని గొడవ పడుతుంటే ఎక్కడో ఉన్నటువంటి మాకు వినపడుతుంటది. హౌస్ హార్మోని దెబ్బతినే విధంగా ఉంటది. చాలా చిరాకేస్తుంది అది చూస్తే. వీకెండ్స్‌లో నాకు సార్ కావచ్చు, ఎవరైనా సెలబ్రిటీస్ కావచ్చు, ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరొచ్చైనా ఏదైనా చెప్తే చిన్న విషయం చెప్పినా సరే దాని గురించి కూడా ఆర్గ్యూ పెట్టుకొని గట్టిగా అరుచుకుంటారు. అది ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళు మానుకోవడం లేదు. అది మానుకోవాలని చెప్పేసి నేను నామినేషన్‌లో పెడుతున్నానని చెప్పేసి డేమన్ పవన్‌ని నామినేట్ చేస్తున్నాననమాట. అది కొన్ని సార్లు రీతు కోసమైతే పాజిటివ్‌గా స్టాండ్ తీసుకుంటాడు. అదే డేమన్ పవన్ కోసమైతే గట్టిగా అరిచి కూడా స్టాండ్ తీసుకుంటాడు గానీ, వేరే వాళ్ళ కోసం అంతగా స్టాండ్ తీసుకున్నట్టయితే నాకెక్కడా అనిపియలేదు డేమన్ అనేసి తనుజ గారు డేమన్ పవన్‌ని నామినేట్ చేస్తుంది. దాని తర్వాతకి సంజన గారొస్తారు. సంజన గారు వచ్చేసి బర్నీ గారిని నామినేట్ చేస్తారు. బర్నీ గారిని నామినేట్ చేస్తూ సంజన గారు చెప్పేదేందంటే, సంజన గారు వచ్చేసి బర్నీ గారిని నామినేట్ చేస్తారు. నామినేట్ చేస్తూ అంత స్ట్రాంగ్ పాయింట్ కాదేమో అనిపించింది. కాకపోతే నేను క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడేటప్పుడు నేను బర్నీ గారికి చెప్పా, "అన్న ఫస్ట్ రౌండ్‌లో నన్ను పంపియొద్దు. నేను చివరి వరకు ఉంటా. చివరి రౌండ్‌లో గనక నువ్వు నేను మనిద్దరం ఉంటే గనక నేను నీకే సపోర్ట్ చేస్తా. నాకు అప్పటి వరకు అయితే ఓటేయొద్దన్న. నేను ఔట్ రైట్‌గా నీకే సపోర్ట్ చేస్తా. నువ్వు కెప్టెన్ కాలేదు కాబట్టి నన్ను అప్పటి వరకు మాత్రం తీసేయొద్దన్న" అని చెప్పిన. కానీ అతను వినలేదు అని చెప్పింది గానీ అదెందుకు అంత సరే ఆ పాయింట్ తోటి బర్నీ గారిని నామినేషన్‌లో పెట్టిందనమాట. ఇప్పటికి అందరూ అయిపోయారు 8 మెంబర్స్. నా బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ వస్తుంది. ఇప్పటి వరకు సీక్రెట్ బ్యాలెట్ బాక్స్ ద్వారా జరిగినటువంటి ఓటింగ్‌లో బర్నీ గారికి 2 ఓట్స్, డేమన్ పవన్‌కి 2 ఓట్స్, సుమన్ శెట్టికి 1 ఓటు, తనుజకి 1 ఓటు, కళ్యాణ్‌కి 1 ఓటు, సంజనకి 1 ఓటు వచ్చింది. ఇక లెవెల్ 2 టాస్క్ ఫైర్ నామినేషన్స్ ఉంటాయి కదా! ఫైర్ నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మీలోని ధైర్యాన్ని పరీక్షిస్తుంది ఈ ఫైర్ నామినేషన్ అని చెప్పేసి. అంటే చెప్పేదేంటంటే ఒకళ్ళ గురించి అదేమో సీక్రెట్‌గా భయపడి చెప్పకూడదు. అంటే మొహమాటానికి అలా ఉన్న వాటికి సంబంధించిన నామినేషన్‌లు అక్కడ సీక్రెట్ బ్యాలెట్ బాక్స్‌లో వేయించాడు. ఇక్కడికొచ్చేసరికేమో మీలో ధైర్యం ఎంతుందో చూద్దాం. ఎయ్యండి నామినేషన్‌లు చేసుకోండి చూద్దాం అనే విధంగా అయితే ఇక ఫైర్ నామినేషన్ పెట్టాడనమాట లెవెల్ 2లో. ఇక్కడ ఫస్టు బర్నీ గారిని పిలుస్తారు. బర్నీ గారు వచ్చేసి దివ్యని నామినేషన్స్‌లో పెడుతూ చెప్పే సూటి పాయింట్స్ ఏం లేదు. బర్నీ గారితో దివ్య అంత మంచిగానే ఉంటది. అంత బాగానే ఉంటది. కానీ ఆ కమాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ వాయిస్ రైజ్ చేస్తుంది కాబట్టి గట్టిగా, అది వద్దు అని నేను చాలా సార్లు చెప్పా. వీకెండ్‌లో వచ్చినటువంటి అమ్మ గావచ్చు, మా గురువుగారు గావచ్చు కూడా అదే అన్నారు. అంటే డైరెక్ట్‌గా ఆమె గురించి చెప్పలేదు గానీ, అంటే "నువ్వు ఎందుకు అట్లా గంగి గోవులా తయారయ్యావు? నీ వాయిస్ పెట్టాలి గదా! అవతల వాళ్ళొచ్చేసి నిన్ను కమాండింగ్ చేస్తున్నప్పుడు కొంచెం నువ్వు దానికి మించి ఉండాలి గదా! నువ్వు మరీ అట్లా గంగి గోవులాగా ఉంటే ఎలా?" అనే విధంగా అయితే అన్నారు. కాబట్టి నేను చాలా సార్లు చెప్పి చూసా దివ్య నీకు, అలా వాయిస్ రైజ్ చేయొద్దు, కరెక్ట్ కాదు అని. నేను కొన్ని లిమిట్స్ పెట్టుకున్నా. అంటే నా కోసం వాళ్ళు ఆ ఎఫెక్షన్ ఉంటది. వాళ్ళు నా కోసం ఎఫెక్షన్ చూపిస్తుర్రు. నేను వాళ్ళ కోసం ఎఫెక్షన్ చూపిస్తున్నా. అలా అని చెప్పేసి వాయిస్ రైజ్ చేసి కమాండింగ్‌గా మాట్లాడుతూ అంటే సెటరికల్‌గా మాట్లాడడం ఇట్లాంటియన్నీ చేసినప్పుడు కొన్ని లిమిట్స్ వరకు నేను కూడా తీసుకోగలను. ఆ లిమిట్స్ దాటిన తర్వాత అవసరమైతే నేను కూడా అరవగలను. నేను కూడా సెటరికల్‌గా మాట్లాడగలను. అన్నీ చేయగలను. కానీ నాకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి. కాబట్టి అవి తగ్గించుకుంటావేమో నేను చాలా సార్లు చెప్పి చూసినా. అది నువ్వు తగ్గించుకోలేదు. ఇప్పటికి నీలో ఆ చేంజ్ రాలేదు. ఇప్పటికైనా నీకు ఆ చేంజ్ వస్తుందేమో అని చెప్పేసి నేను నామినేషన్‌లో పెడుతున్నానైతే దివ్య గురించైతే నామినేషన్‌లో బర్నీ గారు పెడతారు. దాని తర్వాతకి సంజన గారొస్తారు. సంజన గారు వచ్చేసి తనుజని నామినేట్ చేస్తూ సంజన గారు చెప్పే పాయింట్స్ ఏందంటే, తనుజ నువ్వు మొన్న వీకెండ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏందంటే, నువ్వు బిగ్ బాస్ హౌస్‌లోకొచ్చినప్పుడు సాఫ్ట్ స్పోకెన్‌గా ఉన్నావు. స్వీట్ గర్ల్‌గా ఉన్నావు. అలాంటి దానివి చిన్న చిన్నగా మెట్లెక్కుతూ ఇవాళ చాలా స్ట్రాంగ్ పర్సన్‌గా కనిపిస్తున్నావు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా టాప్ 5లో ప్రతి ఫ్యామిలీ మెంబర్ పెట్టిన దాంట్లో ఖచ్చితంగా నువ్వున్నావు. అంటే 9 మంది వచ్చి పెడితే గూడా ఆల్‌మోస్ట్ ఒకటి ఏదో అర తప్ప అందరూ గూడా నిన్ను టాప్ 5లో ఏదో ఒక ప్లేస్‌లో అయితే నిన్ను పెట్టేశారు. మిగతా వాళ్ళని పెట్టలే అందరూ గూడా. కానీ నిన్ను పెట్టారు. అంటే ఖచ్చితంగా నువ్వు చాలా స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని నేను అనుకుంటున్నా. ఫ్యూచర్‌లో నేను ముందుకు వెళ్ళాలంటే నాకు స్ట్రాంగ్ కాంపిటీటర్‌వి నువ్వు అనుకుంటున్నా. దానికోసమే నిన్ను నామినేట్ చేస్తున్నా అనేసి సరే తను అలా చెప్పుకుంది. ఇగ అది సాఫ్ట్‌గానే అయిపోయిందనమాట. దాని తర్వాతకి
కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చేసి డేమన్ పవన్ నామినేట్ చేస్తాడు. ఇక్కడే కొంచెం జరుగుతుంది. ఏంటంటే కళ్యాణ్ వచ్చేసి డేమన్ నామినేషన్ చేస్తూ చెప్పేది అంటే 4th వీక్ నుంచి 11th వీక్ వరకు నీకు 7 వారాల నుంచి క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి అవకాశాలు లేవు అంటూ. అవకాశం వస్తేనేమో వేరే వాళ్ళ కోసం ఇచ్చేస్తావు. అది నాకు నచ్చలేదు. ప్లస్ అక్కడ అది చెప్పిండు. ఇంకొకటి అరే నిన్ను వాళ్ళు అసలు ఒకటి ఓటింగ్ ప్రకారం అంటే ఫైనల్‌గా ఎవరు మాన్‌స్టర్‌కి ఆహారంగా వెళ్ళాలనేది డిసైడ్ గాక ఫైనల్‌గా ఓటింగ్ వెళ్దామని అన్నావు. అంటే నీకు ఓటింగ్‌లో అటు రీతు కావచ్చు, ఇటు సుమన్ కావచ్చు నీకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నువ్వు అంత ధైర్యంగా ఓటింగ్ వెళ్దాం అనేసి అన్నావు. అది ఓటింగ్ వెళ్దామన్నావు కరెక్టే. కానీ చివరి వరకు నువ్వు లేవు. ఎందుకురా వేస్ట్ కదా! అంటే ఇండైరెక్ట్‌గా కళ్యాణ్ చెప్పింది సూటిగా డేమన్ పవన్‌కి ఒకటే. నీ కోసం నువ్వు ఆడరా గేము. నీ గేమ్ మొత్తం వదిలేసుకొని అంటే కళ్యాణ్ నిజాయితీగా, ట్రూగా, జెన్యూన్‌గా ఆయన చెప్పదలుచుకున్న పాయింట్స్ ఇవే. నీ కోసం నువ్వు ఆడట్లేదు. అవకాశం లేకపోతేనేమో అవకాశం లేదు అంటున్నావు. అవకాశం ఇస్తేనేమో వేరే వాళ్ళ కోసం తృణప్రాయంగా ఉత్తగానే వదిలేసుకొని అసలు అది వదిలేసుకొని నువ్వు వచ్చేటప్పుడు హ్యాపీగా నవ్వుకుంటూ వస్తుంటే ఏమన్నా లగ్జరీ బడ్జెట్ అదేమన్నా నువ్వేమన్నా వదిలేసింది? ఏమనుకుంటున్నావు? క్యాప్టెన్సీ టాస్క్ అది. అంత నువ్వు 7 వారాల నుంచి నాకు అవకాశం లేదు అంటున్నావు. అలాంటి దాన్ని ఈజీగా వదిలేసుకొని హ్యాపీగా నవ్వుకుంటూ వస్తున్నావు. నాకు నచ్చలేదురా అనేసి కళ్యాణ్ చెప్పేది ఏంటంటే, అరే నీ గేమ్ నువ్వు ఆడరా. నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టుకో. అవతల వాళ్ళ కోసం నువ్వు గివ్ అప్స్ ఇచ్చుకోవద్దు అనేది సూటిగా ఆయన చెప్పలేక ఇండైరెక్ట్‌గా ఇక్కడైతే చెప్పడం జరిగింది. దాంట్లో చాలా ఆర్గ్యుమెంట్స్ మరి డేమాన్ సపోర్ట్ గివ్ అప్ ఇచ్చి వచ్చేసింది ఎవరికి? రీతూకి ఇచ్చేసి సరే వాళ్ళ మధ్య ఎఫెక్షనో, బాండింగో, ఫ్రెండ్‌షిప్పో, క్లోజ్ ఫ్రెండ్సో ఏదో గాని మొత్తానికి ఆమెకి ఇచ్చేసుకొని రావడం అనేది వీళ్ళకి నచ్చలే. నువ్వు 7 వారాల నుంచి అంటే ఒకటి కళ్యాణ్‌కనే కాదు అటు సంజన గారికి కావచ్చు, ఇమైనల్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. వాడు అంతగా పాకులాడి నాకు అవకాశం లేదు అని అవకాశం ఇచ్చిన తర్వాత చివరికి మొన్న ఇదే అవకాశం కోసం దివ్య, తనుజ ఎంత గొడవ పడ్డారు వాళ్ళు. కుళాయిల దగ్గర గొడవ పడ్డట్టు ఉంది అనేసి అన్నారు అందరూ. కానీ దానికోసం అంత తిప్పలు పడరు. వీడు ఉత్తనే వదిలేసి వచ్చిండే నిలబడకుండా. అటు మళ్ళీ డేమాను ఇమాన్యుయల్ సపోర్ట్ కావాలని అడిగిండట. ఇమాన్యుయల్ కూడా ఇస్తారా చివరి వరకు మనం ఉంటే అని అంటే కూడా నేను కూడా ఇస్తా అన్న కదా నువ్వు చివరి వరకు ఉండురా నేను ఇస్తా స్ట్రాంగ్‌గా ఉండురా అని చెప్పినా అని ఇమాన్యుయల్ కూడా అంటాడు. మొత్తానికి దీంట్లో మధ్యలో రీతు చౌదరి ఇన్వాల్వ్ అవ్వడం ఇక అదంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సూటిగా జెన్యూన్‌గా డేమానికి అరే నీ గేమ్ నువ్వు ఆడరా వేరే వాళ్ళ కోసం నువ్వు ఎందుకుంటావు అనేది చెప్పడం కోసం చెప్పిన ప్రయత్నంలో ఇదంతా కొన్ని అటు అది అక్కడ రీతు లేవనెత్తే పాయింట్స్ ఏంటంటే ఆమె లేవనెత్తిన పాయింట్స్ రీతు కళ్యాణ్ నామినేట్ చేస్తుంది. మనం అక్కడ మాట్లాడుకుందాం. ఇక అంటే అక్కడ 2 సార్లు ఎందుకు ఒకేసారి ఆడ మాట్లాడేద్దాం. ఇటు ఇమాన్యుయల్ తర్వాతకి వస్తాడు. ఇమాన్యుయల్ వచ్చేసి తనుజని నామినేట్ చేస్తూ చెప్పేది ఏంటంటే క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో 6 మెంబర్స్ నీకు వద్దు అని చెప్పేసి నిన్ను తీసేయాలనుకురు 5 మెంబర్స్. కానీ 5 మెంబర్స్‌లో ఫస్ట్ దివ్య చేస్తే దివ్యతో అంత గొడవ పడ్డావు. మధ్యలో సుమన్ శెట్టి కావచ్చు, భరణి గారు కావచ్చు వాళ్ళు చేస్తే మాత్రం వాళ్ళ మీద ఏమనలే. మళ్ళీ చివరికి నేను పెడితే మళ్ళీ నా మీద కూడా అంత నువ్వు క్యాప్టెన్సీ ఫస్ట్ క్యాప్టెన్ అయ్యి తర్వాత నువ్వు త్యాగం చేసేసుకున్నావు అవుతానే. తర్వాతకి 2 సార్లు అయినావు. మళ్ళీ ఇప్పుడు కూడా క్యాప్టెన్ అయ్యి త్యాగం చేస్తావేమో అనే విధంగా నువ్వు మాట్లాడినావు. అది నాకు నచ్చలేదు. నా ఇష్టం. అది నేను త్యాగం చేయడం వల్ల నాకేదైనా అయితదేమో గానీ నీకెందుకు ఆ ఇబ్బంది అనే విధంగా అయితే ఆయన అంటాడు. మరి నువ్వు అన్ని సార్లు కెప్టెన్ కావచ్చు కానీ నేను కావద్దా అనే విధంగా అయితే తనుజ అంటుంది. ఆ రకంగా ఫైనల్‌గా తనుజ చెప్పేందంటే హమ్మ! ప్రతిసారి నామినేషన్ చేయడానికి వస్తాడయ్యా ఈయన అనేసి ఫైనల్ పంచ్ ఇచ్చేస్తదనమాట. ఆ రకంగా హమ్మ! ప్రతిసారి నామినేషన్ చేయడానికి వస్తాడయ్యా ఈజీగా ఉంటారనేసి చెప్తదనమాట. దాని తర్వాతకి సుమన్ శెట్టి గారు వస్తారు. సుమన్ శెట్టి గారు వచ్చి కూడా తనుజని నామినేట్ చేస్తాడు. తనుజని నామినేట్ చేసి చెప్పే రీజన్ ఏంటంటే మొన్న క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో లాస్ట్ స్టెప్ వరకు అప్పటి వరకు నాకు బాగానే సపోర్ట్ చేసినావు తనుజ నువ్వు. కానీ ఆ లాస్ట్ స్టెప్ దగ్గర అది కూడా నువ్వే మంచిగా సర్ది చెప్పేసి నన్ను ఎక్కువంటే బాగుండేది కదా. నువ్వు అలా చెప్పలేదు. అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అన్నాడు. మరి అంతే కదా ఫైనల్ దాకా నువ్వు నాకు సపోర్ట్ చేసినావు. కానీ ఆ ఫైనల్ స్టెప్ నువ్వు సరిగ్గా చూసుకోకుండానే నన్ను పొమ్మంటావా? అందుకు నిన్ను నామినేట్ చేస్తున్నా. సరిగ్గా చూసుకోవాలి కదా. ఒకవేళ నేను పెట్టలేకపోయినా నువ్వే సర్ది పెట్టి మంచిగా నీట్‌గా పెట్టేసి నన్ను పొయ్యి ఎక్కి జెండా పట్టుకో అని చెప్పాలి కదా. అనే విధంగా సుమన్ అన్న అయితే నామినేట్ చేసిండు తనుజని. ఈ రకంగా అయితే వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. సుమన్ అన్న సేఫ్ ప్లే ఆడబాకు.
నాతోటైతే మంచిగా పెద్దగా గొడవ పడాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళతోటైతే బాగా ఆర్గ్యుమెంట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి నన్ను నామినేట్ చేసినావు కదా అనేసి తనుజ అంటది. ఆ రకంగా వాళ్ళది అయిపోతుంది. దాని తర్వాతకి దివ్య వస్తుంది. దివ్య వచ్చి తనుజని నామినేట్ చేస్తుంది. తనుజని నామినేట్ చేస్తూ చెప్పేది ఏంటంటే పర్సనల్ రీజన్స్తో నువ్వు నన్ను అన్నావు, నేను నన్ను నువ్వు నన్ను అన్నావు, నేను నిన్నన్నా. బట్ ఒక మనిషికి అంటే సరే నువ్వు ఇద్దరం ఒకరినొకరు మాటలు జారుతూ అనుకున్నాం. కానీ ఒక్కటి మాత్రం నన్ను ఇబ్బంది పెట్టింది ఈ కాలంలో, ఈ ఈ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో నన్ను ఇబ్బంది పెట్టింది ఏంటంటే ఒక మనిషి ఇష్టం లేకుండా ఆయనకి ఇష్టం లేదని చెప్పి ఆయన చుట్టూ తిరుగుతున్నావు అనేది నాకు నచ్చలేదు అనే విధంగా అయితే దివ్య చెప్తుంది అనమాట. ఆ మాట అన్నావు, నేను దాన్ని క్యారీ చేయాలనుకోవట్లేదు, అది చెప్పి ఈ దెబ్బతోటికి అది క్లియర్ చేసుకొని నేను ఇక మంచిగా ఉండాలనుకుంటున్నా నీతోటి అనే విధంగా అయితే అది అది నేను క్యారీ చేయాలనుకోవట్లేదు. నిన్ను ఆ విషయమై నిన్ను నామినేషన్స్లో పెట్టి నేను నా మైండ్ నుంచి అదంతా ఫ్రీ చేసేసి ఇక నీతో కలిసి మంచిగా ఉండాలనుకుంటున్నా అని ఇండైరెక్ట్గా అయితే చెప్పడం జరిగిందనమాట. అది తనుజ కూడా యాక్సెప్ట్ చేసింది, ఓకే అని చెప్పుకుంది. దాని తర్వాతకి డేమాన్ పవన్ వస్తాడు. డేమాన్ పవన్ వచ్చేసి ఇమాన్యుయల్ని నామినేట్ చేస్తాడు. ఇప్పుడు జరుగుతుంది అయ్యా రచ్చ, మామూలు రచ్చ కాదు, నెక్స్ట్ లెవెల్ ఇదిగా. ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇక్కడ డేమాన్ పవన్ ఇమాన్యుయల్ నామినేట్ చేసిండు. కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ జరిగింది ఎక్కువ ఒక రేంజ్లో రీతు అండ్ కళ్యాణ్ మధ్య జరుగుతాయి. అస్సలు నెక్స్ట్ లెవెల్. రీతు కొన్నిసార్లు పాపం కదరా అమ్మాయి, చాలా మంచిదిరా, బాగా కష్టపడుతుంది, మంచిగా పనులు చేస్తుంది, ఆమె పనులు ఆమె మంచిగా చేసుకుంటుంది, బాగుంటుంది కదా, ఎంటర్టైన్ చేస్తుంది, అన్ని రకాలుగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమో ఇక అట్లా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఏమో ఇక అట్లా అనిపిస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. గయ్య గయ్య అరుస్తూ ఆ వాయిస్ మరి అది అంత పెద్దగా చాలా గట్టిగా అరుస్తుంది. ఇక తనకి ఒగ్గే ఎక్కువ పోసిరు అంటారు కదా, అలా ఈ పోసిరు ఏమో కానీ చాలా గట్టిగా అరుస్తుంది ప్రతిసారి. అటు అది ఇక అంటే ఇక ఆమె ఉండడమే అలానేమో మేబీ నాకు తెలిసి. అటు డేమాన్తో కూడా చిన్న విషయమైనా సరే అట్లనే అరుస్తుంది, గట్టిగా అరుస్తుంది. ఈ నుంచి ఆడికి వినపడుతుంది, హౌస్ మొత్తం దదరిల్లిపోతుంది. ఈడ కూడా అసలు నామినేషన్ ఎవరిది? ఈడ డేమాన్ పవన్ ఇమాన్యుయల్ నామినేట్ చేసాడు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే అటు కళ్యాణ్ ఇన్వాల్వ్ అవుతాడు, కళ్యాణ్ ఇన్వాల్వ్ అయింది కాకుండా అటు రీతు ఇన్వాల్వ్ అయింది. రచ్చ ఆ గొడవలో ఇట్లా పెట్టుకుంటూ ఇలా వెళ్తుంటే అవతల కళ్యాణ్ ట్రిగ్గర్ అయ్యి ఆయన ఊరికి వచ్చి అసలు ఒక దశ రీతు ఈ విషయంలో అయితే రీతుదే ఎక్కువ తప్పు ఉందబ్బా, ఎవరేమో అనుకోని. రీతు అంత రెచ్చిపోయి రెచ్చగొడుతూ కళ్యాణ్ మీదికి ఎన్నిసార్లు పోయిందంటే ఎన్నిసార్లు పక్క తీసుకొచ్చినా మళ్ళీ పోయింది అన్నిసార్లు అవసరమా అనిపించింది. అంత పోయి అసలు ఏంట్రా కొడతదా ఏంది, కొట్టుకుంటారా ఏంది అన్న సిచ్యువేషన్స్. అవతల కళ్యాణ్ అది ఒకసారి చేరుందని వేసాడు, ఇంకొకసారి ఏదో జరుగుతే ఇప్పుడు డేమాన్ బ్యాడ్ అయినట్టే నాకు తెలిసి ఈ విషయంలో. మరి ఇక అది ఎందుకంటే సిచ్యువేషన్ అనుకోకుండానే జరిగింది, 100% కావాలని చేయలేదు. కానీ అది అనుకోకుండా ఇలా గొంతు మీద పెట్టేసి ఇలా కొంచెం నెట్ అవుతుంది. డేమాను కళ్యాణ్ ఇలా నెట్ అవుతుంది. అది ఖచ్చితంగా క్లాస్ పడుతుంది డేమాన్కి. అది చెప్పలేము అబ్బా, అది ఎట్లుంటుందో అప్పుడు అంతమంది ఉండి ఫస్ట్ హగ్ చేసుకొని అరే వద్దురా ఆపురా అన్నట్టే ఆపిపోతాడు. కానీ అది అనుకోకుండా ఆ సెకండ్లోనే వెంటనే మారిపోయి ఇట్లా పెట్టేస్తాడు. అది ఇట్లా ఒత్తుకుంటుంది, మనకు అర్థమైపోతుంది. వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసేసి ఉండే హ్యాండ్. కానీ అలా చేయబెట్టి ఇట్లా నెట్టడం అనేది అయితే అది క్లియర్ అవుతుంది. అటు కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళు ఎంత బాధపడతారో అది చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ హగ్ చేసుకుంటారు, అంత పక్క తీసుకెళ్తారు, అంత బాగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు తెలియకుండా అది అనవసరంగా ఇక మనం ఏమంటాం చెప్తారు, ఒరే రీతు నీకెందుకు నా పాయింట్స్ నేను చెప్పుకుంటున్నాను, నువ్వు రావాకు, ఇన్వాల్వ్ కావాకు అనేసి డేమాన్ అంటాడు. అయినా సరే రీతు ఆగదు. అసలు ఏమైందో ఏమో మరి రీతు అసలు ఏందిరా రీతు అనిపించింది. ఇక మీరే అర్థం చేసుకోండి. అంత గయ్య అరుస్తూ ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లే. అవతలలో ఏం మాట్లాడుతున్నారు, ఏదో అది ఏమనంటే బెడ్ టాస్క్ కానించి 4th వీక్ క్యాప్టెన్ నుంచి నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, నేను ఎన్నిసార్లు వచ్చిందో ఈ పదాలు అయితే నామినేషన్లో చెప్పి యాస్టకు వస్తున్నారు వాళ్ళందరికీ. మళ్ళీ రిపీట్ చేసుకుంటారు, ఇదంతా జరుగుతుంది. ఫైనల్గా డేమాన్ పవన్ ఇక ఇమాన్యుయల్కి ఇచ్చేటువంటి క్లారిటీ వాళ్ళ మధ్య అసలు అనవసరమే. ఇప్పుడు వాళ్ళకి నామినేషన్ జరిగినప్పుడు అంత జరగలే. ఈడ డేమాన్ పవన్ ఇమాన్యుయల్ నామినేషన్లో
కళ్యాణ్‌కి రీతుకి అంత జరుగుతాయి. అంత ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. అది దాని తర్వాత చెప్పేది ఈ డేమాన్, ఇమాన్యుయల్ గురించి చెప్పేదేంటంటే, అన్న ఈ హౌస్‌లో నాకు అత్యంత ఇష్టమైన వాళ్ళు ఫస్ట్ రీతు అయితే, సెకండ్ పర్సన్ నువ్వే అని ఇమాన్యుయల్. ఇప్పుడు నేను నామినేషన్‌లో నిన్ను నామినేట్ చేస్తుంటే కూడా నాకు ఏడుపొస్తుందని చెప్పేసి ఎమోషనల్ అయిపోతాడు. చెప్పేదేంటంటే తను చేస్తూ ఫోర్త్ వీక్ ఆఫ్టర్ ఫోర్త్ వీక్ ఆల్రెడీ కెప్టెన్ అయినావు కదరా! మళ్ళీ ఎందుకురా నీకంటే, సరే కరెక్టే కదా అని యాక్సెప్ట్ చేసిన. ఓకే అనిపించింది. దాని తర్వాత మొన్న రెబెల్ టాస్క్‌లో కూడా నాకసలు కాల్ కూడా రాలేదన్నా. తీసుకొచ్చి నన్ను కిల్ చేసేసారు మీరు. దాంట్లో నువ్వు కూడా ఓటేసినావు. నువ్వు వేస్తావని అనుకోలేదు. అక్కడ కూడా ఇప్పుడు లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్‌లో కూడా నాకు చివరి వరకు నువ్వు సపోర్ట్ చేస్తా అన్నావు. మధ్యలో నువ్వు రెడ్ సైడ్ లివర్ తిప్పకుండా బ్లూ సైడ్ తిప్పినావు. దానివల్ల నేను హంగ్రీకి ఆహారంగా రావాల్సొచ్చింది. హంగ్రీ మాన్స్టర్‌కి అనే విధంగా అయితే ఈ రకంగా చెప్తాడు. మొత్తానికి ఈ రకంగా అయిపోతది ఇది. దాని తర్వాతకి కళ్యాణ్ ఇక్కడ మరొకసారి క్లియర్‌గా చెప్తాడు. ఐ యామ్ ప్లేయింగ్ మై సెల్ఫ్. అంటే కళ్యాణ్ నా కోసం నేను ఆడుతున్న గేము. నీ కోసం నువ్వు ఆడతలేవు. నువ్వు ఆడేది ఎవరి కోసం ఆడుతున్నావు గేము అనేసి డేమాన్ అంటుంటాడు. రీతు వచ్చేసి మళ్ళీ అంటావా అని చెప్పేసి రీతు కూడా అంటది. నా కోసం నేనే ఆడుతున్న గేము అనేసి అంటదనమాట. అదే నేను చెప్పేది కూడా. నా కోసం నేను గేమ్ ఆడుతున్నా. నీ కోసం నువ్వు గేమ్ ఆడుతున్నావు రీతు. డేమాన్ గాడు మాత్రం వాని కోసం వాడు గేమ్ ఆడతలేడు. అదే నేను చెప్పేది. వానికి అర్థం కావట్లేదు అనేసి మరొకసారి చెప్తాడు. మరి అది డేమాన్‌కి అర్థం కావాలి అనేది. మీరన్నా చెప్పండి డేమాన్‌కి. ఇక దీని తర్వాతనే అది అనుకోని సిట్యుయేషన్‌లో గొంతు మీదకి వెళ్తొచ్చేసి. దాని తర్వాతకి తనుజ వస్తది. తనుజ వచ్చేసి దివ్యని నామినేట్ చేస్తది. దివ్యని నామినేట్ చేస్తూ తను చెప్పేదేంటంటే, థర్డ్ వీక్‌లో నువ్వు వచ్చావురా. థర్డ్ వీక్ నుంచి నాకెలాంటి ఇబ్బంది లేదు. ఆల్మోస్ట్ మన 9థ్ వీక్ వరకు 8థ్ వీక్, 9థ్ వీక్ వరకు కూడా. ఈ మధ్య రీసెంట్ ఈ 2, 3 వీక్స్‌లోనే ఎందుకో అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయితున్నావు. నువ్వు ఫీల్ అయితున్నావు. నేను ఫీల్ అవుతున్నా. అస్సలు మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ అసలు ఎందుకొచ్చిందో గొడవ అనొచ్చు. గొడవ అనేది అసలు ఎందుకొస్తుందో మన మధ్య నాకైతే తెలియలేదు. బట్ ఒకటైతే చెప్పగలుగుతా. నాకు అసలు మొన్న ఆయింట్‌మెంట్ విషయంలో బర్నీ గారు నేను వెళ్ళొచ్చాం మెడికల్ రూమ్‌కి. వచ్చిన తర్వాత నేను బర్నీ గారికి కూడా చెప్పా. బర్నీ గారు సేమ్ మీకిచ్చిన ఆయింట్‌మెంటే నాకు కూడా ఇచ్చాడు. ఇలా మసాజ్ చేసుకోమన్నారని చెప్పిర్రు అనేది నేను చెప్పిన. అది నేను బర్నీ గారికి చెప్పేటప్పుడు సుమన నన్ను అక్కడే ఉండు. నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా! నీ ముందలనే నేను ఆ మాట చెప్పా కదా బర్నీ గారికి. మరి నువ్వు బర్నీ గారి హ్యాండ్‌కి పెయిన్ ఉంది. మసాజ్ చేయొద్దు అని నువ్వు అప్పుడే చెప్పొచ్చు కదా! ఎందుకు చెప్పలేదు? తర్వాతకొచ్చి అలా అనేసరికల్లా నాకు బాధ అనిపించింది అనే విధంగా అయితే తను చెప్తది. దివ్య ఏమంటది, "నువ్వు ఏం చెప్పినవో అసలు నాకు వినపడలేదురా. నేను వినలే. నువ్వు బర్నీ గారితోటి ఆయింట్‌మెంట్ ఇదని మాట్లాడినప్పుడు నేను వినలే. నా లోకంలో నేను ఉంటుంటా అప్పుడప్పుడు. నేను ఆలోచించుకుంటుంటా. నువ్వేం మాట్లాడినావో కూడా నేను వినలేదు. నాకసలు గుర్తు కూడా లేదు. ఒకవేళ అది విన్నట్టయితే నేను అప్పుడే చెప్పేదాన్ని. బర్నీ గారికి అప్పుడే చెప్పేది. నీ హ్యాండ్ పెయిన్ ఉంది. నువ్వెక్కడ మసాజ్ చేస్తావు అని చెప్పేదాన్ని. అసలు నీకు ఆయన మసాజ్ చేయడం అనేది దానివల్ల నాకొచ్చిన ఇబ్బంది ఏం లేదురా. కాకపోతే ఆయనకు ఆ ఇబ్బంది ఉందని నాకు అంతకుముందే నాకు చెప్పాడు. కాబట్టే నేను ఆయన అలా అనాల్సొచ్చింది అనే విధంగా అయితే దివ్య చెప్తదనమాట. మొత్తానికి ఈ రకంగా సరే దివ్య, మొన్న మనం ఈ క్యాప్టెన్సీ కంటెండర్ కోసం పో అని నిన్ను ట్రిగ్గర్ చేశాను. ఐ యామ్ సారీ ఫర్ దట్. ఐ యామ్ రియల్లీ సారీ ఫర్ దట్. అప్పుడు నువ్వు కూడా ఒక మాట అన్నావు. నీలాగా వాడుకొని వదిలేయలేదు కదా అనేసి అన్నావు. అలా నేను ఎవరిని వాడుకోలేదు దివ్య. క్యాప్టెన్సీ కంటెండర్స్ అప్పుడు క్యాప్టెన్ కోసం అయ్యేటప్పుడు కొంతమంది స్వతహాగా ఇష్టంతోటి వాళ్ళొచ్చి మనకు సపోర్ట్ చేశారు. కొంతమంది మనం అడిగితే వాళ్ళొచ్చి సపోర్ట్ చేశారు. అంతే తప్ప నేను వాళ్ళని వాడుకొని వదిలేయలేదు. అలా నువ్వు అనడం కూడా నాకు చాలా బాధ అనిపించింది అంటదనమాట. దానికి దివ్య కూడా సారీ చెప్తది. రియల్లీ సారీ రా. నేను తర్వాత కొంచెం ట్రిగ్గర్ అయ్యి నేను కూడా కొన్ని మాటలు వదిలేసిన. ఇక సారీ అనేసి తను కూడా చెప్తదనమాట. మనిద్దరం ఇలా మాట్లాడుకొని ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వొద్దు. నీతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు దివ్య. మళ్ళీ మనం ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వొద్దు. మనం ఏదో మాటలనుకొని ఇంకొకరు వచ్చేసి సరే నాకు సారి కావచ్చు ఎవరైనా మనం గొడవ పడేసి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి మనం మాటలు తూలి మనం బ్యాడ్ అవుతున్నాం తప్పితే వేరే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. మనం అట్లాంటి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వొద్దు అనే విధంగా మాట్లాడుతామన్నమాట. ఒక పర్సన్ వల్ల కొట్టుకుంటున్నామని ఇంకెవరు అనకూడదు. అంటే బర్నీ గారి కోసం కొట్టుకుంటున్నామని ఇంకెవరు అనొద్దు అనే విధంగా అయితే చెప్తారు.
దాని తర్వాతకి దివ్య కూడా చెప్తుంది రియల్లీ సారీ ఇలా అలా అన్నందుకు, నేను కూడా అన్నందుకు చాలా సారీ అని చెప్తారు. మొత్తానికి ఇద్దరు వచ్చేసి హగ్ చేసుకుంటారు. ఇక నాకు తెలిసి మరి ఇద్దరైతే కాంప్రమైజ్ అయిపోయారు, ఒకరినొకరు కలిసి ముందుకు వెళ్తారని అయితే అనుకుంటున్నాం. చూడాలి మరి ఇక ఓటింగ్లో ఏమైనా దీనివల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా లేదా ఎవరి ఓట్స్ వాళ్ళకే ఉంటాయా అనేది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది, ఓట్లు వేసుకోండి. ఇక రీతు తర్వాత అందరిది అయిపోతుంది. ఇక క్యాప్టెన్గా ఉన్నటువంటి రీతు ఒకటి ఉంటుంది కాబట్టి రీతుకి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఇద్దరిని నామినేట్ చేయి రీతు, నువ్వు క్యాప్టెన్ కదా, ధైర్యంగా ఇద్దరిని నామినేట్ చేయి అంటాడు. అమ్మా ఏందయ్య బంపర్ ఆఫర్ రీతుకి ఇవ్వాలా, ఒక రీతు టైం ఏందో మరి అంటే నాకు సార్ మళ్ళీ వచ్చి ఈసారి అంటాడు వీకెండ్ అంటాడు రీతు క్యాప్టెన్ అయిన తర్వాత పొగరు తలకెక్కిందా అనేసి ఖచ్చితంగా మొన్న అన్న మాటలు ఖచ్చితంగా. ఎందుకంటే అసలు ఊరికినే దూరిపోయి అరుస్తుంది. అది ఎందుకు ఆల్రెడీ ఇప్పుడు వేరే వాళ్ళకి ప్రతి వారం ఎవరి గురించో ఒకరి గురించి చెప్పాల్సి వస్తుంది. అక్కడ పెద్ద ఆయన చెప్తూనే వింటూనే ఉన్నారు. అక్కడ నాకు సార్ చెప్పేది మెయిన్ ఏంది, అరే ఎంత ఆర్గ్యుమెంట్స్ ఉన్నా కూల్గా ఇలా కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, మీరు అరుచుకొని దాంట్లో అనుకోకుండా కొన్ని మాటలు జారుతురు, అవి ఎలానో వెళ్ళిపోతున్నాయి. దానివల్ల మీరు పాతాళానికి వెళ్ళిపోతారు రా బాబు, అలా ఉండవాకండి, ప్రశాంతంగా మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి అని చెప్పాడు నాకు సార్. మొన్న కూడా చెప్పిండు దివ్యకి కావచ్చు, తనుజకు కూడా కావచ్చు. రీతు ఇంతగానంగా విన్నటువంటి రీతు కూడా ఏం చేయాలి, సైలెంట్గానే నార్మల్గా మాట్లాడుకుంటూ చేయాలి. కానీ డేమాన్తో అరిచినట్టే అరుద్దాం అన్నట్టుగా ఇక తను వాయిస్ అంతే, ఇక ఇంకేం చేయలేం. ఆ రకంగా కంప్లీట్ మొత్తం నామినేషన్స్ మొత్తం రీతువే ఉంటుంది, ఎక్కడ చూసినా రీతే ఉంటుంది. బంపర్ ఆఫర్ ఇచ్చిండు మళ్ళీ బిగ్ బాస్, 2 నామినేషన్లు ధైర్యంగా చేయి, బ్యాలెట్ బాక్స్ లేదు ఇక్కడ చేయి అనేసి చెప్పిండు. ఫస్ట్ నామినేషన్గా కళ్యాణ్ చేస్తుంది. ఇక ఇక్కడ మాట్లాడుకుందాం, ఆడ మాట్లాడదాం అనగా ఈడ మాట్లాడదాం. ప్రతిసారి నువ్వు ఆడితే గేమ్, పక్క వాళ్ళు గేమ్ ఆడితే మాత్రం పొట్రీ చేస్తున్నారు అనేసి అంటావు. 4th వీక్లో క్యాప్టెన్గా అది టాస్క్ జరిగినప్పుడు దానికంటే ముందు వచ్చేసి వాష్రూమ్లో నీతో మాట్లాడి అప్పుడు నువ్వేమన్నావు అంటే నా ఆట నేను ఆడుకుంటా, నీ ఆట నువ్వు ఆడుకుంటాను కాబట్టి నేను పోయి నువ్వు ఆ వీక్ ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది, నేను క్యాప్టెన్ కాలేను కాబట్టి నువ్వు వాష్రూమ్లో చెప్పిన దానికి నేను రియాక్షన్ ఇచ్చిన అంతే కదా. నువ్వు నా ఇష్టంలో నాకు నచ్చినట్టు ఆడుకుంటాను, నేను కూడా తప్పదు మరి, నువ్వు ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి డేమానికి చెప్పేసిన. పోయి కళ్యాణ్ గారిని తీసారా, కళ్యాణ్ గారు ఉంటే నేను క్యాప్టెన్ని కాలేను అని చెప్పిన. ఆ రకంగా నేను డేమాన్ వచ్చాడు ఫస్ట్ నేను తీసి పడేసిండు అనేసి ఆమె చెప్పుకుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. అయితే అక్కడ అది జరిగింది. తర్వాత బెడ్ టాస్క్లో నన్ను తీసేయను అని చెప్పినావు, తర్వాత తీసేసినప్పుడు నేనేమైనా అన్నాను నిన్ను, ఏమీ అనలేదు కదా అనేసి రీతు కళ్యాణ్ అడుగుతుంది. దాని తర్వాతకి మొన్న ఈ 11th వీక్ నేను క్యాప్టెన్ అయినటువంటి ఆ టాస్క్ కంటెండర్లో ఆడ హంగ్రీ మాన్స్టర్ ఆ టాస్క్ జరిగేటప్పుడు డేమాను ఉత్తనే గివ్ అప్ ఇచ్చేసిండు, వాడు ఉత్తనే వచ్చేసిండు, ఏమాత్రం వాడి కోసం నిలబడకుండా అంటున్నావు కదా, నా కోసం వాడు వదిలేసాడు అంటున్నావు కదా, మరి నువ్వు చేసింది ఏంది, నువ్వు కూడా అదే కదా చేసింది కళ్యాణ్ అనేసి సూటిగా అడిగింది. దిమ్మ తిరిగిపోయింది నిజం. ఇక్కడ కళ్యాణ్ కూడా పుసుక్కున మాట ఇచ్చేసి ఆడ నిలబడాల్సి వచ్చింది. ఇక అదే మాట్లాడింది, నువ్వు డేమాను ఎట్లా ఇచ్చినారో అంటున్నావు కదా, మరి నువ్వు కూడా ఇచ్చేసి వచ్చినావు కదా, నేను సుమన్ అన్న మాట్లాడుకున్నప్పుడు ఏమన్నావు, అప్పుడు నువ్వు అనాల్సింది లేదు నేను సపోర్ట్ సుమన్ అన్న నాకు సపోర్ట్ చేస్తాను, నువ్వు అనాల్సింది కదా సపోర్ట్ చేయనని, నేను సపోర్ట్ చేయను, నా గేమ్ నేను అనుకుంటాను, నువ్వు కూడా సపోర్ట్ చేస్తా అన్నావు కదా, అంటే నువ్వు కూడా గివ్ అప్ ఇచ్చినట్టే అన్నది. ఈడ రీతు చెప్పింది అయితే నాకు వ్యాలిడే అనిపించింది, రాంగ్ అనిపించింది. ఆడ కళ్యాణ్ మాట ఇచ్చిండు, ఇరుక్కుపోయినట్టే. అంటే కళ్యాణ్ దృష్టి ఏంటంటే వాడు 7 వీక్స్ నుంచి నాకు అవకాశం రాలేదు అంటుండు కదా, అవకాశం రాక 7th వీక్ అప్పుడు వచ్చింది, వాడు యూటిలైజ్ చేసుకోలేదు అనేది కళ్యాణ్ అనమాట. ఇక్కడ రీతు పట్టుకుంది ఏంది, వాడు కాది డేమాను గివ్ అప్ ఇచ్చేసి వెళ్ళిపోయిండు అంటే నువ్వు కూడా గివ్ అప్ ఇచ్చినట్టే, నాకు సపోర్ట్ చేస్తా అన్నావు కదా, సుమనాన్ని చేస్తా అన్నాడు, నువ్వు కూడా చేస్తా అన్నావు, నువ్వు నేను చేయనని చెప్పాల్సింది, ఎందుకు చెప్పలేదు నువ్వు, మరే నువ్వు కూడా గివ్ అప్ ఇచ్చినావు అన్నది. టపిల్ నాకు గుట్టినట్టు అయిపోయింది కళ్యాణ్. ఆ రకంగా కొంచెం బాగా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, ఆ రకంగా అయిపోతుంది. తర్వాతకి కళ్యాణ్ దానికి ఏదో సంజయ్ చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు, అరే నేను రాణి అదే ప్రజలారా బీబీ కింగ్డమ్ టాస్క్ జరిగింది కదా, అప్పుడు నిన్ను కావాలంటే రాణి పోస్ట్ నుంచి కమాండర్కి పంపించవచ్చు, వాళ్ళతో కమాండర్స్తో గేమ్ ఆడమని చెప్పి పంపించవచ్చు, కానీ ఓపెన్గా నీకు నేను సపోర్ట్ చేశా కదరా అక్కడ చేయలేదంటే అనేసి మాట్లాడతాడు. సరే ఆ రకంగా అయితే వాళ్ళది అయిపోతుందబ్బా. మొత్తానికి అయితే
కళ్యాణ్‌కి సంబంధం లేని విషయంలో వెళ్ళిపోయి దూరి ఇవాళ సరే ఆయన మంచి చేయాలని పోయినా కూడా ఆయనకే చెడైనట్టుగా కొన్ని సార్లు ఇప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఎమోషనల్ అంటే చాలా సీరియస్ అయిపోయి ఆ చేరిందని, అటుదని కొన్ని అయి జరిగినాయి. మరి అది దాని పరిణామసానం ముందు ఎలా ఉంటుందో చూడాలి. దాని తర్వాతకి వెళ్ళిండు. మళ్ళీ తర్వాతకి అది సాల్వ్ చేసుకునిలే గానీ, ఇప్పుడు ఆయన మెయిన్‌గా అక్కడ చేసింది ఏందా అంటే, తో మాట్లాడాలనుకోని కళ్యాణ్ మాట్లాడుతుంటే మధ్యలో రీతు ఇన్వాల్వ్ అయిపోయి తర్వాతకి అది అటు వెళ్ళిపోయి కళ్యాణ్ మెయిన్‌గా డేమాన్‌కి చెప్పాల్సింది ఏంటంటే, నీ గేమ్ నువ్వు వాడుకోరా. నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టు. అవకాశాలు రావట్లేదంటావు. అవకాశం వస్తేనే ఆడు. గివ్ అప్ ఇచ్చేసి వెళ్ళిపోతావు. అది చెప్పదలుచుకుండు. ఫైనల్‌గా రీతు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే మొత్తానికి. ఎక్కడంటే, నా గేమ్ నేను ఆడుకుంటున్నా రీతు అంటే, నా గేమ్ నేను ఆడుకుంటున్నా అని రీతు అంటది. అదే నేను చెప్పేది. నా గేమ్ నేను ఆడుతున్నా. నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు. డేమన్ గాడు వాడి గేమ్ వాడు ఆడుకోవట్లేడు అని చెప్పిండు. ఈ పాయింట్ మీద నడుస్తదంతా. రీతు మధ్యలో వాడు గివ్ అప్ ఇచ్చినట్టే నువ్వు గివ్ అప్ ఇచ్చినావు అని కొంచెం రీతు వాయిస్ అది లౌడ్‌గా వస్తది. అదంతా ఇట్లా పెడుతూ ముందుకు వెళ్ళడం అదంతా కొంచెం అవతల వాళ్ళని రెచ్చగొట్టినట్టే అయితది 100%. ఆ రకంగా అది బాగా పొడిగించుకుంటూ వెళ్ళిపోయింది. ఒక దశలో డేమాన్ ఇలా పెట్టిన మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు గానీ అదంతా జరిగింది ఇక ఫైనల్‌గా. దాని తర్వాతకి సెకండ్ నామినేషన్‌గా సంజన గారిని నామినేట్ చేశారు. సంజన గారిని నామినేట్ చేస్తూ రీతు చెప్పిన పాయింట్స్ ఏందంటే, నువ్వు 5 స్టార్మ్స్ రాకముందు నీ గేమ్ బాగుంది. 5 స్టార్మ్స్ వచ్చిన తర్వాత ఎందుకో నువ్వు మొత్తం సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది. అసలు నీ గేమే అవపడతలేదు నాకు అనేసి అన్నది. ఇంకొక పాయింట్‌గా నువ్వు ఇంతకు ముందే తనుజని నామినేట్ చేస్తూ నువ్వు చాలా స్ట్రాంగ్ పర్సను నిన్ను నామినేట్ చేస్తున్నా. అయినా నువ్వు మళ్ళీ స్ట్రాంగ్ కాంపిటీటర్‌వి నిన్ను నామినేట్ చేస్తున్నా. నువ్వు నామినేషన్స్‌లోకి వెళ్ళినా కూడా నువ్వు సేవ్ అయ్యి మళ్ళీ వస్తావన్నావు. ఇది నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అనే విధంగా అంటదనమాట. దాని తర్వాతకి ఏదో మరి మాట పేరుకి అక్కడికి సర్దుకుంటూ అయిపోయేది. మళ్ళీ రీతూనే నాకు తెలిసి 100% మీరు తప్పు అనుకోరు ఏమని అనుకోరు. అలా అని ఆమె సైలెంట్‌గా సర్లే అనుకుంది వెళ్ళిపోయింది. ఆమె ప్లేస్‌లో ఆమె కూర్చుంది. అది మంటలేసింది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ మాటలు ఆపుకుంటే బాగుండు గాని రీతు ఏదో ఒకటి అది అంటూ ఉండడం వల్ల అది కొంచెం పెరుగుతూ ఏదో వచ్చేసి నువ్వు బూతులు అనలేదా? నువ్వు బూతులు అన్నావు కదా! పతివ్రత వచ్చారయ్యా పతివ్రత శిరోమణులని నువ్వు అన్నావు కదా! అంటే నువ్వు కూడా చేతికి గాజులేసుకున్నావు అని అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. మనకి లైవ్‌లో సరిగ్గా చూపియలేదు. ఏ ఎపిసోడ్‌లో కూడా పెద్దగా సరిగ్గా చూపియలేదు. దాని తర్వాతకి అందరూ అంటే సంజన నువ్వు ఎక్కడ కనపడలేదు అది ఇది అంటే, నువ్వు అవుపడుతున్నావు అని ఏదో అనేసి మొత్తానికి నువ్వు డేమాన్ కూర్చొని అనే కాడికి మనకి వినపడుతుంది. డేమాన్ బావును అండ్ రీతు వాళ్ళిద్దరూ కూడా రీతు బెడ్ మీద కూర్చొని బెడ్‌షీట్ కప్పుకొని ఇద్దరే కూర్చుంటారు. చాలా సార్లు లైవ్‌లో ఒక్కసారి కళ్యాణ్ వెళ్ళినప్పుడు ఎప్పుడో కాదు మొన్న లాస్ట్ వీక్ సండే రోజే ఇది జరిగేది. సండే రోజే నెక్స్ట్ డే మార్నింగ్ నామినేషన్స్ ఉన్నప్పుడే ఈ విషయం కూడా చాలా సేపు గొడవ పడతాడు డేమాను. కళ్యాణ్ వచ్చిండు. కళ్యాణ్ నువ్వు పంపియొద్దా? నన్ను ఎందుకు పిలిచినావు బెడ్ మీదకి మరి మాట్లాడతా అని. నువ్వు మాట్లాడకుండా కళ్యాణ్‌తో మాట్లాడినావు. నేను వెళ్ళిపోయినా. నేను హర్ట్ అయినా అని లాస్ట్ వీకే ఎప్పుడో కాదు లాస్ట్ వీకే అది జరిగింది. అప్పుడు మాత్రం అదొక్కసారి మనం చూసినాం. రీతు బెడ్ మీద డేమాన్ కూడా కూర్చుంటాడు. ఇద్దరు ఇట్లా ముసుగేసుకొని కూర్చుంటారు. జస్ట్ ఇట్లా ఏసీ ఉంటది కాబట్టి ఇట్లా ముసుగేసుకొని అలా కూర్చొని మాట్లాడుకుంటుర్రు. అంతే నాకు తెలిసి అంతే చేస్తారు. మరి ఏం చేస్తారు అంతకంటే ఎక్కువ. మరి సంజన గారు అక్కడే పక్కన ఉంటారు కాబట్టి మరి ఆమె నాకు మీరిద్దరు అలా కూర్చుంటారు. నాకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది అనేదే మనకి మరి ఆడ ఉన్న ప్రకారం అయితే మనకు అర్థమైంది. మరి ఏదైనా వాయిస్ కట్ చేశాడా ఏం చేశాడో మనకు తెలీదు. అది సంజన గారి తర్వాతకి వెళ్ళేసి దివ్య చేయి పట్టుకొని ఇలా కూర్చుంటారా వాళ్ళు నాకు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నా నేను అనేసి ఆమె చెప్తది. అటు చూస్తేనేమో మరి ఇమాన్యుల్ ఏమో ఆ మాట తప్పు అమ్మాయిని అట్లాంటో అమ్మాయినటో అన్నాడు. ఏమన్నాడురా? ఏమన్నది అనేది క్లియర్‌గా అయితే తెలియదు. ఆడ ఏమన్నది అనేది మనకు చెప్తా. ఆమె తర్వాత క్లారిఫికేషన్ మనకి ఏమి ఇచ్చిండు మళ్ళీ చూపించే కాడ. ఇద్దరు కలిసి ఇట్లా కూర్చుంటారు. నాకు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నా అని చెప్పేసింది. తర్వాత రీతు వచ్చేసింది. ఫ్రెండ్స్‌తో కూర్చోకూడదా? బాయ్ ఫ్రెండ్‌తో కూర్చోవద్దా అనేసి రీతు అనేసి వచ్చి కూర్చుంది. మరి ఆడ అంత మనం సీన్ చేసి మాట్లాడాల్సినంత అయితే ఏం అనిపియలే నాకైతే. మేబీ ఆడేమైనా కట్ చేస్తే సీను ఏమైనా వర్డ్ వాడిందా? లేకపోతే ఆమె తర్వాత క్లారిఫై అయిందంటే ఇట్లా కూర్చుంటారని చెప్తున్నా నేను అన్నది. అది నాకు అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాను అది. మరి మీకేమనిపించింది? మీకేం అర్థమైంది అది చూసిన తర్వాత? కామెంట్ రూపంలో తెలియజేయండి. కొంత రీతు వాయిస్ కొంచెం అది బేస్ ఎక్కువ కాబట్టి కొన్ని ఎక్కువగా గొడవ పడుతున్నట్టుగా, రెచ్చగొట్టినట్టు మీదికి వస్తున్నట్టుగా అవి వస్తున్నాయి. తన బేసిక్ దాని కళ్ళు ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇట్లా పెడుతూ ఇటు వచ్చేసరికల్లా కొంచెం రాంగ్‌లో వెళ్తుంది. అవతల వాళ్ళని కూడా రెచ్చగొట్టినట్టు అయిపోతుంది. కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి దానివల్ల. చూద్దాం. ఇప్పటివరకైతే ఈ ఎపిసోడ్‌లో ఇది ఇక్కడ కూడా జరిగింది. మరి రేపటి ఎపిసోడ్‌తో అర్ధరాత్రి గుసగుసలతో మళ్ళీ కలుద్దాం. మరి అర్ధరాత్రి గుసగుసల్లో బర్నీ గారిని సంజన గారు ఫ్రెష్ అయ్యి మరి బర్నీ గారిని అయితే ఒక పక్కకి తీసుకెళ్ళి మాట్లాడుతుంది చర్చలు. ఇటు చూస్తే కళ్యాణ్ మళ్ళీ రీతు దగ్గరికి వెళ్ళేసి
ఇద్దరు ఒకరినొకరు సారీ చెప్పుకొని వాళ్ళు చాలాసేపు డిబేట్ పెట్టారు. ఆల్మోస్ట్ ఒక అర్ధగంట పైన వాళ్ళ డిబేట్ నడుస్తుంది. క్యాప్టెన్ రూమ్లో ఇద్దరు కూర్చొని మాట్లాడుతారు. అక్కడేం జరిగింది అన్నీ కలిపి మరో వీడియోతో రేపు మార్నింగ్ వీడియో అర్ధరాత్రి ముచ్చట్లు వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాబోయ్ 40